ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. ఎందుకమ్మా నా భాను జీవితంతో ఇంతలా ఆడుకుంటున్నావు? అదేం తప్పు చేసిందని? అందరూ బాగుండాలని కోరుకోవడమే తప్ప, తన కుటుంబం గురించి తను పాటుపడాలి అనుకోవడం తప్ప, కన్న తల్లిదండ్రులు కూడా కంటికి రెప్పలా చూసుకోవడమే తప్ప తన కాపురాన్ని నిలబెట్టుకోవాలనుకుంది. ఒక ఆడపిల్ల అత్తవారింట్లో ఏం చెయ్యాలో పరిపూర్ణంగా చేసి చూపించింది నా కూతురు. కానీ నువ్వేం చేసావమ్మా? అమ్మలా కాపాడతావనుకుని నమ్మి ముడుపు కడితే ఈరోజు నా కూతుర్ని నా కంటికి కనిపించకుండా చేసావు. ఏమైందో తెలీదు, ఎక్కడుందో తెలీదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏమో తెలియట్లేదు. అసలు నా కూతురు ఉందో లేదో అనుకునేంతటి పరిస్థితి తీసుకొచ్చావు. నువ్వే అమ్మవైతే, కాపాడే తల్లివైతే, కరుణించే దేవతవే అయితే నా కూతుర్ని కాపాడు తల్లి, నా కూతుర్ని కాపాడు. తను ఎక్కడున్నా నువ్వే కాపాడి తీసుకొచ్చి నా కుటుంబానికి అప్పగించు. ఆ రోజు నువ్వు దేవతవని నమ్ముతాను, నువ్వున్నావని నమ్ముతాను. ఇప్పుడు నేను చేసింది తప్పు అని కాళ్ల మీద పడి ప్రాధేయపడి మళ్ళీ ఈ ముడుపుని కడతాను. అంతవరకు ఈ ముడుపుని తాకను కూడా తాకను. ఆగండి. మీ కోపాన్ని అర్థం చేసుకోగలనండి, కానీ జగన్మాత ఆడే నాటకం మనకి తెలియదు. లోకాన్ని రక్షించే ఆ తల్లి మంచివాళ్లని ఎప్పటికీ శిక్షించదు. భగవంతుడు రాసిన రాత ఒకటి ఉంటుంది. విధాత రాసిన రాతని ఎవ్వరూ తప్పించలేరు. ఆ రాత ఇది అని చదివే శక్తి మనకి లేదు. ఇప్పుడు మీ కూతురు మీకు దూరమైంది అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అది ఆ తల్లికి తెలియకుండా ఉంటుందా? ఆ తల్లి తన బిడ్డల్ని కాపాడకుండా ఉంటుందా? ఖచ్చితంగా మీ కూతుర్ని ఆ అమ్మవారు రక్షిస్తుంది, మళ్ళీ మీకు అప్పగిస్తుంది. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో జగజ్జనని అని మనసా వాచా కర్మణ ఆ తల్లిని కోరుకుంటే ఆ తల్లి తన బిడ్డను కాపాడుకుంటుంది. అందులో సందేహమే లేదు. అదే నమ్మకంతో నా కూతురు పూజ చేసింది, నేను పూజ చేశాను. కానీ ఈరోజు నా కూతురు నాకు దూరమైంది. కారణాలు ఏమైనా కావచ్చు. మళ్ళీ నా కూతురు నా కళ్ళ ముందుకు వచ్చిన తర్వాతే ఈ తల్లికి నేను దండం పెడతాను. ఒకప్పుడు ఇదే దేవత నా కూతురు తాళిని నిలిపింది. ఇప్పుడు మళ్ళీ నా కూతుర్ని ప్రాణాలతో మాకు అప్పగించమని చెప్పండి. అప్పుడు ఇదే గుళ్ళో పుర్లు దండాలు పెట్టి తల్లి పాదాల మీద పడి క్షమాపణ వేడుకుంటాను. అమ్మా భువనేశ్వరి, భువనేశ్వరి. నమస్కారం గురువుగారు. నమస్కారం. భువనేశ్వర్ ఎక్కడ? లోపల ఉన్నారు, రండి రండి. అత్తయ్య, గురువుగారు వచ్చారు. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. మీకు చెప్పాను కదా గురువుగారు, 6 నెలల క్రితం విడిపోయిన రాధ తిరిగొచ్చింది అని. తనొచ్చిందని ఆనందించాలో, ఇలాంటి పరిస్థితిలో ఉందని బాధపడాలో అర్థం కావటం లేదు. ఈ అమ్మాయి మా ఇంట్లో ఉన్నంత వరకు నా కొడుకు ఆనందంగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తను కనిపించలేదో మా కిట్టయ్య ఎంతో బాధపడ్డాడు. మళ్ళీ తను తిరిగొచ్చినందుకు కిట్టయ్యలో ఆనందమైతే కనిపిస్తోంది, కానీ రాధేలా అచేతనంగా ఉండిపోవటమే మా అందరికీ బాధగా ఉంది. వైద్యులు పరీక్ష చేస్తున్నారు, తొందరలోనే లేస్తుందని చెప్తున్నారు. వాళ్ల పని వాళ్ళు చేస్తున్నారు.
కానీ మీరు దైవ సమానులు. దైవానుగ్రహం ఉంటేనే ఏదైనా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. అమ్మవారి ఉపాసకులైన మీరు ఈ అమ్మాయిని ఒక్కసారి చూడండి. మీ ఆశీర్వాద బలంతోనే తను కళ్ళు తెరుస్తుందని నమ్మాను కాబట్టే మిమ్మల్ని రమ్మన్నాను. బొట్టు పెట్టమ్మా. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఏమీ కాదు కదా, తొందరలోనే కోలుకుంటుంది కదా. విధాత రాతని ఎవ్వరూ తప్పించలేరు. అనుభవించడం మాత్రమే ఉంటుంది. ఎవరిని ఎప్పుడు ఎందుకు దూరం చేస్తాడో రాత రాసిన ఆ బ్రహ్మకే తెలుసు. మళ్ళీ ఎందుకు దగ్గర చేస్తాడో తెలీదు. ఇదంతా భగవంతుడు ఆడే ఆటలో ఒక భాగమే. ఈ అమ్మాయి వల్ల మీ ఇంటికి ఏ నష్టమూ ఉండదు. ఒక కష్టంలో తను దొరికింది. తప్పకుండా కష్టాలు తీరే రోజు వస్తుంది. నేను అదే కోరుకుంటున్నాను గురువుగారు. రాత మా ఇంట్లో ఉన్నంత వరకు ఈ ఇంట్లో ఏదో తెలియని కళ ఉండేది. ఇంటి మహాలక్ష్మి ఇంట్లో తిరుగుతుందా అన్నంత ఆనందంగా ఉండేది. వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాము. నిశ్చితార్థం చేద్దామనుకునే సమయానికి ఎవరికీ చెప్పకుండా రాధ వెళ్ళిపోయింది. ఏం జరిగిందో తెలియలేదు. ఎంత వెతికినా తన జాడ కనిపించలేదు. మళ్ళీ అనుకోకుండా మాకు ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు మమ్మల్ని రక్షించడానికొచ్చి తాను ప్రాణాల మీదకు తెచ్చుకుంది. నీడనిచ్చిన చెట్టుని నరకకూడదు అని కోరుకునే మనిషిని నేను. సాయం చేసిన మనిషి ఇలా అచేతనంగా పడునడం చూసి తట్టుకోలేకపోతున్నానిప్పుడు. వైద్యులు ఎంత వైద్యం చేస్తున్నా దైవబలం కావాలని మిమ్మల్ని పిలిచాను. చెప్పాను కదమ్మా, ఇదంతా భగవంతుడు ఆడే ఆట. ఒకరిని మనకి దగ్గర చేశాడు అంటే దాని వెనక ఒక బలమైన కారణం ఉండుంటుంది. దూరం చేశాడు అంటే దానికి కూడా ఒక కారణం ఉంటుంది. ప్రతి నిజం సమయం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనం ఎంత ప్రయత్నించినా, తలకిందులుగా తపస్సు చేసినా ముందుగా నిజాన్ని తెలుసుకోవడం జరగదు. ఏదైతేనేం అమ్మవారిని నమ్ముకున్న మీకు ఆ అమ్మవారు ఎప్పుడూ అన్యాయం చేయదు. ఈ ఇంటికి చెడు జరిగే ప్రయత్నం ఏది ఆ తల్లి జరగనివ్వదు. ఆ నమ్మకం నాకుంది. జగన్నేలే జగన్మాత అందర్నీ చల్లని చూపే చూస్తుంది తప్ప ఎవ్వరి మీద ఆ తల్లికి కోపం ఉండదు. అమ్మ ప్రేమకు అవధులుండవు. పిల్లల్ని ప్రేమించడమే తప్ప ద్వేషించడం ఆ తల్లికి తెలీదు. మళ్ళీ ఈ అమ్మాయిని ఈ ఇంటికి రప్పించింది అంటే దీని వెనుక ఏదో ఒక బలమైన కారణం తప్పకుండా ఉంటుంది. నేను వెంటనే ఆశ్రమానికి వెళ్ళి అమ్మవారికి చండీ హోమం చేసి కుంకుమ ప్రసాదాన్ని పంపిస్తాను. అది మీరందరూ తినండి, అమ్మాయికి కూడా పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. ఆయుష్మాన్ భవ, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. వస్తాను. కల్కి అత్తయ్య, గురువు గారికి దక్షిణిచ్చి పంపించు. అలాగే అత్తయ్య. అవును మినిస్టర్ గారు, తను కారులో వస్తుంది. కార్ ఏదో ప్రాబ్లం వచ్చి డ్రైవర్ దిగి మెకానిక్ ని తీసుకురావడానికి వెళ్ళాడు. తిరిగొచ్చేసరికి తను అక్కడ లేదు.
చుట్టుపక్కలంతా వెతికినా కూడా ఎక్కడా కూడా తన జాడ దొరకలేదు. మీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడాం. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం. అందరూ వెతుకుతున్నామని అంటున్నారే తప్ప ఇంతవరకు ఒక్క అప్డేట్ కూడా రాలేదు సార్. మీరు ఫారెస్ట్ మినిస్టర్ కాబట్టి మీరు ఒక్క మాట చెప్తే డిపార్ట్మెంట్ మొత్తం అలర్ట్ అవుతుంది. ప్లీజ్, అందుకే నేను మిమ్మల్ని ఇంత అలా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మీ డిపార్ట్మెంట్ని కొంచెం అలర్ట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య, ఫారెస్ట్ మినిస్టర్ గారు వాళ్ళ డిపార్ట్మెంట్ అందరినీ అలర్ట్ చేస్తానని చెప్పారు. తప్పకుండా అడవంతా కూడా వెతికిద్దామని అంటున్నారు. భాను ఆచూకీ మనకి తప్పకుండా దొరుకుతుంది. అన్నయ్య, భాను కనిపించినందుకు అందరికీ బాధగానే ఉంది. మాకన్నా మీకు కొంచెం ఎక్కువ బాధ ఉంటుందని నాకు తెలుసు. అరే, మీ కూతురు మిమ్మల్ని అమ్మలా చూస్తుందని, అలాంటి మనిషి జాడ తెలియకపోతే తట్టుకోవడం ఎంత కష్టం అనేది నేను ఊహించగలనన్నయ్యా. కానీ ఇదిగో, మనమందరం ఒకే ధైర్యంతో ఉన్నాం. భానుకేవీ కాదు, తను ఎక్కడో దగ్గర క్షేమంగా ఉంది. తనని వెతికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత అనేది మన మీద ఉంది. ప్రయత్నం చేద్దామన్నయ్యా. అడవంతా కూడా వెతికిద్దాం. ఎక్కడున్న భాను జాడ దొరుకుతుంది. అందుకే ఇదిగో, నేను మినిస్టర్ గారితో మాట్లాడాను. అంత పెద్ద అడవిలో భాను ఎక్కడుందో ఎలా వెతుకుతారే? ఆ చెట్టులు పుట్టలు కోనలు కొండల మధ్య ఎలా వెతుకుతారే? మనుషులు వెళ్లే పరిస్థితి ఉంటుందా? వెతకడం అంటే మనం మాత్రమే వెతకడం కాదు బామ్మా. డిపార్ట్మెంట్ తలుచుకుంది అంటే డ్రోన్ కెమెరాల సహాయంతో ఫారెస్ట్ మొత్తం వెతికించొచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీతో ఎలాంటి ప్లేస్లోనైనా వెతికే అవకాశాలున్నాయి. అవును బామ్మ, డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఇదేది పెద్ద కష్టం కాదు. మమ్మీ మినిస్టర్ గారితో మాట్లాడింది కాబట్టి తప్పకుండా వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు. తొందరలోనే వదిన దొరుకుతుంది. అమ్మా, ఎలాగో డిపార్ట్మెంట్ వాళ్ళు వెతకడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి మేం కూడా వెళ్తాం. వాళ్ళతో పాటు సర్చింగ్లో మేం కూడా పాల్గొంటాం. భాను ఆచూకీ ఎంత తొందరగా దొరికితే తనను అంత తొందరగా తీసుకొస్తాం. మేము ఇప్పుడే బయలుదేరతామమ్మా. మీరే కాదురా, నేను కూడా వస్తాను. అందరం కలిసే వెళ్దాం. వద్దమ్మా, ఆ ఏరియా మంచిది కాదు. అది నేను చూశాను కదా, నువ్వు చాలా ఇబ్బంది పడతావు. మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాంలే. లేదురా కార్తీక్, భాను నా కంటికి కనిపించేంత వరకు నేను ప్రశాంతంగా ఉండలేనురా. ఇంట్లో ఉన్నా సరే నాకు కంటి మీద రెప్ప పడదు. నోట్లోకి ఒక్క మెతుకు కూడా వెళ్ళదురా. నేను కూడా వెతికితే నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేను వస్తానురా. నేను కూడా వస్తానమ్మా, నాకు కూడా భయంగానే ఉంది. వద్దన్నయ్యా, మీ ఆరోగ్య పరిస్థితి ఏంటనేది నాకు బాగా తెలుసు. జరిగినటువంటి వరుస సంఘటనలతో మీరు మానసికంగా మరింత కృంగిపోయారు. బయటికి గంభీరంగా కనపడుతున్నా మనసులో మీరెంత బాధపడుతున్నారో నేను ఊహించగలను. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అడవుల్లో ఉండలేరు. మీరు ఇక్కడే ఉండండి. మీకు సాయంగా అదిగో ఆయన అమ్మమ్మ ఉంటారు. అమ్మమ్మ కూడా ఇంట్లోనే ఉంటుంది. ఇదిగో చాందినికి తోడుగా మీరందరూ ఉండండి. మేము ముగ్గురం వెళ్తాం. నేను కూడా వస్తానండి. భాను కనిపించే వరకు నాకు కూడా చాలా భయంగానే ఉంది. ప్లీజ్ కాదనకండి. సరే, మనం వెళ్దాం. అమ్మమ్మ, చాందిని జాగ్రత్త. చూడు, ఏదైనా అవసరం అనుకుంటే ఇమీడియట్ గా నాకు ఫోన్ చేయి. ఇదిగో అన్నయ్య ఆయన ఉండనే ఉన్నారు. ఇదిగో ఊర్మిళ, మీరందరూ ఏం చేసైనా సరే భానుని తీసుకురండి. ఈ వయసులో నేనింక ఎలాంటి చెడు మాట వినలేను. భానుని నా కళ్ళతో చూసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. చాందిని అంటావా? నేను చూసుకుంటాను. మేమంతా ఉన్నాం కదా. మీరందరూ జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా భానుతో రండి. సరే చాందిని, మేము మళ్ళీ తొందరలోనే వచ్చేస్తాం. నువ్వు జాగ్రత్తగా ఉండు. టైంకి మందులు వేసుకో. నువ్వు బాధపడుతూ బామ్మని, మామయ్యని, నాన్నని ఇబ్బంది పెట్టకో. అమ్మమ్మ, నువ్వు
ధైర్యంగా ఉండు. మేం వెళ్తున్నాం కదా, భానుని తీసుకొస్తాం. జాగ్రత్త. పదండి వెళ్దాం. చెల్లెమ్మా, భానుని ఎలాగైనా తీసుకురా తల్లి. అన్నయ్య, ధైర్యంగా ఉండండి. భానుకేం కాదు, అంతా మంచి జరుగుతుంది. చాలు తల్లి. వస్తానండి. జాగ్రత్త. అరే వాసు, ఊరుకోరా. ఎందుకు మేడం అనవసరంగా ఈ విషయాన్ని మినిస్టర్ గారి వరకు తీసుకెళ్లారు? సార్ మాతో మాట్లాడారు. ఇది చాలా చిన్న విషయం కదా, మీరంత హై లెవెల్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది మేడం? మాకే ఒక మాట చెప్పుంటే మేము ఈ పాటికి ప్రాసెస్ స్టార్ట్ చేసేవాళ్ళం కదా. లేదు ఆఫీసర్ గారు, మా భానుకి ఏదో జరుగుతుందని చెప్పేసి మేము అనుకోలేదు. తను పొరపాటున తప్పిపోయిందా లేదా ఇంకేదైనా విషయం జరిగిందా అని చెప్పి అనుకుంటున్నాం. అందుకే తను వస్తుందని చెప్పి ఎదురు చూసాం. 3 రోజులు గడుస్తున్న తను రాకపోయేసరికి మాకు భయం స్టార్ట్ అయింది. అసలే అదంతా అడవి ప్రాంతం కదా, అందుకే మేము కన్సస్ మినిస్టర్తో మాట్లాడాం. అవును ఆఫీసర్ గారు, ఆ ప్రాంతం నుంచి తను బయటికి రావడానికి ఇన్ని రోజులైతే పట్టదు కదా. పొరపాటున ఏ చిన్న గాయాలు తగిలినా కూడా తను ఈ పాటికి వచ్చేసేది, లేకపోతే మాకు ఫోన్ అయినా చేసేది. కానీ అవేవీ జరగలేదు. మేము చుట్టూ వెతికినా కూడా మాకేమీ కనపడలేదు. అందుకే మాకు చాలా భయంగా ఉంది. వెంటనే ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పట్టాలంటే మీ వల్ల అవుతుందో లేదో అని అమ్మ మినిస్టర్ గారితో మాట్లాడింది. ఎవరితో మాట్లాడితే ఏముంది సార్, లేట్ చేయకుండా మీకు పైనుంచి ఆర్డర్స్ అయితే వచ్చాయి కదా, ముందు ఆ పని చూద్దానండి. తప్పకుండా సార్, డ్రోన్ సాయం తీసుకుని అడవి మొత్తం జల్లెడ పెడదాం. డెఫినెట్గా అక్కడ ఏం జరిగినా మనకు తెలిసిపోతుంది. ఐ హోప్ మేడం గారికి ఏమీ అయ్యి ఉండదు. తప్పకుండా మనకు దొరుకుతారు. ఈరోజే సర్చింగ్ ప్రారంభిస్తాం. నేను కూడా వస్తాను. నా కోడలు దొరికే వరకు నేను కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. మీ సెర్చింగ్లో నేను కూడా పాల్గొంటాను. కరెక్ట్గా చెప్పారంటీ. మనందరం వెళ్దాం. భాను ఆచూకీ కన్ఫర్మ్గా తెలుసుకుందాం. వద్దు మేడం, అది చాలా దట్టమైన అడవి. అందులో క్రూరమృగాలు కూడా ఉంటాయి. టైగర్ జోన్ ఉన్న ప్రాంతం, అలాంటి చోటకి అందరూ వెళ్ళడం ప్రమాదం. మేమంతా సెర్చింగ్లో ఉంటాం. మీకు సరైన ప్రొటెక్షన్ కల్పించలేము. అడవి మార్గం మీకు అలవాట్లేని ప్రాంతం కాబట్టి పొరపాటుని మిస్ అయితే చాలా డేంజర్. అందుకే ప్లీజ్ మేడం, మీరు గెస్ట్ హౌస్లోనే ఉండండి, మేమంతా చెక్ చేస్తాం. చూడండి, మాకు సెక్యూరిటీ ఇవ్వమని చెప్పి మేమేం చెప్పలేదు కదండి. మా ప్రొటెక్షన్ అనేది మేము చూసుకుంటాం. కానీ అక్కడ మిస్ అయింది నా కోడలు. తన జాడ తెలిసేంత వరకు నేనెక్కడా కూడా ప్రశాంతంగా ఉండలేను. అందుకని చెప్పేసి నేను కూడా మీతో వస్తానంటున్నాను. అత్తయ్య, నేను కార్తీక్ ఉన్నాం కదా, మేం చూసుకుంటాం. వాళ్ళంతగా చెప్తున్నారంటే మనమే ప్రమాదానికి ఎదురుగా వెళ్ళడం ఎందుకు? మీరు వెళ్ళి గెస్ట్ హౌస్లో ఉండండి, మేము వెళ్ళి చూసొస్తాం. తప్పకుండా భాను జాడ తెలుస్తుందని ఆశిద్దాం. ప్లీజ్ అత్తయ్య, అర్థం చేసుకోండి. అది కాదు, మీరే వెళ్ళగలేంది మేమొస్తే తప్పేంటి? తప్పని కాదు మేడం మాట్లాడుతోంది. అక్కడ సమస్యను చెప్తున్నాను. మేము వెతికే క్రమంలో ఉంటాం. అడవి మీకు కొత్త కాబట్టి అందరూ వెతికే ఆతృతలోనే ఉంటారు కాబట్టి కానీ అడవి మృగాలు అయి ఉంటాయి కాబట్టి అవి అటాక్ చేస్తాయి. మీకు టెన్షన్ కల్పించడం ఎందుకని? అంతలా చెప్తున్నారు కదమ్మా, మీరిక్కడే ఉండండి, మేము వెళ్ళొస్తాం. పదండి. పదండి సార్. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడే భానుమతి గారు మిస్ అయ్యారని తెలిసింది. ఇప్పుడే సార్ కూడా వచ్చారు, వారితో మాట్లాడి చూద్దాం.
ఏంటి సార్ మీ వైఫ్ మిస్ అయ్యారని తెలిసింది. మీరు దీని గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? ప్లీజ్ ఇప్పుడు నన్నేమీ అడగండి. భాను కనిపించినందుకు మేము చాలా టెన్షన్గా ఉన్నాం. తను ఇక్కడి నుంచి మిస్ అయిందని మా కార్ డ్రైవర్ చెప్తున్నాడు. కార్కి ప్రాబ్లం వస్తే మెకానిక్ని తీసుకురావడానికి డ్రైవర్ వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి భాను లేదు. ఆ తర్వాత నుంచి తన ఆచూకీ కూడా తెలియటం లేదు. ఇంతకు మించి ప్రస్తుతానికి ఏమీ చెప్పలేం. అడవి మొత్తం వెతకడానికి ఆఫీసర్స్ కూడా వచ్చారు. మమ్మల్ని మా పని చేసుకునివ్వండి ప్లీజ్. విన్నారు కదా, కార్తిక్ గారు ఇప్పుడే చెప్పారు. భానుమతి గారు ఎలా మిస్ అయ్యారో తెలుసుకోవడానికి వాళ్ళు కూడా ఇప్పుడే ఇక్కడికి వచ్చారు. చూశారు కదా, ఇదే అడవిలో ఎక్కడో ప్రముఖ పారిశ్రామికవేత్త ఊర్మిళాదేవి గారి కోడలు శ్రీమతి భానుమతి గారు మిస్ అయ్యారు. భోగాపురం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ మార్గం మధ్యలోనే ఆవిడ ప్రయాణిస్తున్న కారుకి ప్రాబ్లం వచ్చింది. ఇదే అడవిలో ఎక్కడో ప్రముఖ పారిశ్రామికవేత్త ఊర్మిళాదేవి గారి కోడలు శ్రీమతి భానుమతి గారు మిస్ అయ్యారు. ఇప్పుడు శ్రీమతి భానుమతి గారి ఫోటోలు టీవీలో చూపించబోతున్నా. ఆవిడ ఆచూకీ ఎవరికైనా తెలిస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.